నెల 16న అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. 9 అంశాలపై కలెక్టర్లతో చర్చించనున్నారు. ప్రజాపాలన, ధరణి, వ్యవసాయం, వైద్యారోగ్యం, వన మహోత్సవం, మహిళా శక్తి, విద్య, శాంతి భద్రతలు, డ్రగ్స్ నిర్మూలన అంశాలు ప్రధాన అజెండాగా ఉన్నాయి. పాలనలో జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరిన్ని వివరాలు మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ లో అందిస్తారు. సాదిక్, చెప్పండి. అయితే ఈ నెల 16న అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిసింది. ఇందులో ప్రధాన ఎజెండా ఏంటి? ప్రస్తుత పరిపాలన పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడం జరిగింది. ఎందుకంటే జిల్లా కలెక్టర్లు, ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి వాళ్ళకందరూ కూడా షెఫ్లింగ్ చేసిన తర్వాత, బదిలీలు అయిన తర్వాత ఈ యొక్క సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. పరిపాలన మరింత స్పీడప్గా పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పాలనా మార్కును చూపించే లక్ష్యంగా ఈ నెల 16వ తారీఖు రోజు ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం పొద్దుపోయే వరకు కూడా ఒక మారథాన్ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా అన్ని జిల్లా కలెక్టర్లు, అన్ని జిల్లాలకు సంబంధించిన సిపిలతో పాటుగా ముఖ్యమైనటువంటి అధికారులందరూ కూడా ఇందులో ఈ సమావేశంలో పాల్గొంటారు. ప్రధానంగా ప్రజా పరిపాలన సంబంధించిన దానిపైన పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతూ ఉంది, క్షేత్ర స్థాయిలో ఎట్లా ఉంది పరిపాలన పైన, ఇంధన రాజ్యం ప్రజా పరిపాలన ఎట్లా జరుగుతుందని పూర్తి స్థాయిలో కూడా అధికారులకు దిశ నిర్దేశించబోతున్నారు. అయితే పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కొంత అప్పటి వరకు ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో కొన్ని పథకాలు కానీ కొత్త ఇతరత సంబంధించినవి కాలేకపోయాయి. సో దాన్ని మరింత స్పీడ్ ఎలా విధంగా పెంచాలి దానిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీరికి దిశ నిర్దేశించబోతున్నారు. ఆ తర్వాత ప్రతి కీలకమైన అంశాలను గ్రామీణ స్థాయిలో చాలా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ధరణి సమస్యల పైన ఎట్లా ఉంది, ధరణి సంబంధించినటువంటి స్టేటస్ ఎట్లా ఉంది, ధరణి పైన అధ్యయనం చేసిన కమిటీ కూడా చేస్తూ ఉంది. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి ధరణి సమస్యలు ఎంతవరకు ఫుల్ఫిల్ అయ్యాయి, ఇంకెంత ఉందన్న పైన కూడా ఈ యొక్క సమీక్ష సమావేశంలో ఉండబోతుంది. ఇక వ్యవసాయ సంబంధించిన అంశాల్లో కూడా ఒక ప్రధానమైనటువంటి అంశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ నైరుతి ఋతుపవనాలు కాస్త మందకొడిగా కొనసాగుతున్న నేపథ్యంలో వ్యవసాయ సంబంధించినటువంటి ట్రెండింగ్ ఎట్లా ఉంది, సో ఆరుతడి పంటలు పెట్టుకుంటే బాగుంటుందా, లేకపోతే సకాలంలో వర్షాలు కురకపోతే ఏం చేయాలి, యాక్షన్ ప్లాన్ ఏంటి అంటే ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ పైన కూడా అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో అధికారులతో చర్చించబోతున్నారు. ఇక దీంతో పాటుగా ఆరోగ్య సంబంధించిన అంశాల్లో చూసినట్టయితే మనకు వర్షాకాలం ప్రారంభం అవుతున్న ఏజెన్సీ ప్రాంతాలు కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా సీజనల్స్ వ్యాధి విజృంభిస్తున్న సందర్భం గతం నుంచి ఉన్నది. సో దీన్ని ఎట్లా అరికట్టాలి, అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని ఎట్లా ఆదుకోవాలి, సీజనల్స్ వ్యాధి నుండి ప్రజలను ఎట్లా కాపాడుకోవాలి దానిపైన కూడా ఆరోగ్య శాఖ అధికారులతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో కూడా వారితో సమీక్ష సమావేశంలో అంటే ఇన్వాల్వ్మెంట్ చేయబోతున్నారు. ఇక దీంతో పాటుగా మనకు వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో వన మహోత్సవ కార్యక్రమం ఉండబోతుంది. సో చెట్ల పెంపకం ఏ విధంగా చేయాలి, ప్రకృతి సంబంధించి దాంట్లో ఎట్లా ఇంకా పెంచాలి, అదేవిధంగా అటవుల శాఖ సంబంధించి అడవులను ఏ విధంగా పెంచుకునే విధంగా 33% ఉండాలన్నటువంటి దేశవ్యాప్తంగా ఒక స్లోగన్ ఉంది. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో 20% వరకే మాత్రమే పడిపోయినటువంటి సందర్భంలో సో వ్యవసాయంతో పాటుగా అడవుల పెంపకం కూడా చాలా క్రియాశీలకమైన పాత్ర ఉన్న నేపథ్యంలో వనమహోత్సవ కార్యక్రమం కూడా ప్రభుత్వం చేపట్టింది. సో వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ఎక్కడికక్కడ ప్రభుత్వ భూములలో అదేవిధంగా ఇతరత్వ సంబంధించిన దాంట్లో కూడా వనమహోత్సవ కార్యక్రమాన్ని కూడా చాలా మాసుగా చేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అటు అటవీ శాఖ అధికారులకు అదేవిధంగా ఇతర విద్యాశాఖ అధికారులందరితో కూడా ఈ సమీక్ష సమావేశంలో మాట్లాడబోతున్నారు. దీంతో పాటుగా మహిళా శక్తి సంబంధించినటువంటి అంశం పైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయబోతున్నారు. మహిళా సంబంధించినటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు ఇప్పటికే లక్షాధికారులను కోటీశ్వరులు చేసే లక్ష్యంగా ఇటీవలనే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో 1,00,000 మందితో కూడా మాట్లాడిన సందర్భం ఉన్నది. సో వాళ్ళ ఎంపవర్మెంట్ కోసం ఎటువంటి పథకాలు తీసుకొస్తే బాగుంటుంది, ప్రస్తుతం ఉన్నటువంటి పథకాలు ఏ విధంగా అమలవుతున్నాయి, దాన్ని మనం ఎట్లా మెరుగుపరచుకోవాలి, ప్రజా పరిపాలనలో ఇంకా మెరుగుపరచడానికి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ ఏముందని కూడా అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షలో పాల్గొనబోతున్నారు. ఆ తర్వాత విద్యా సంబంధించినటువంటి
కార్యక్రమంలో కూడా అంటే విద్యా సంబంధించిన ఎజెండా కూడా ఉండబోతుంది. విద్యలో వస్తున్నటువంటి మార్పులు ఏంటిది, విద్య అకాడమిక్ ఇయర్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో పాఠ్యపుస్తకాలు అదేవిధంగా స్కూల్ యూనిఫామ్స్ కూడా స్కూల్ ప్రారంభమైన రోజే ఇచ్చినటువంటి సందర్భం ఉన్న నేపథ్యంలో ఇంకా మెరుగైనటువంటి సదుపాయాలు పాఠశాలలో టాయిలెట్స్ కానీ ఇతరత్ర సంబంధించిన మౌలిక సదుపాయాలు పెంచుకునే విధంగా అదేవిధంగా ఉపాధ్యాయ బదిలీలు కూడా జరిగాయి. ఉపాధ్యాయులకు కూడా ప్రమోషన్ ఇచ్చిన సందర్భం కనబడతా ఉన్న నేపథ్యంలో సో విద్య పైన కూడా ఎక్కువ